అందరికీ నమస్కారం. రాజకీయాల్లో మాటలు చాలా పవర్ఫుల్ గదా. అవి తూటాల్లా కూడా పేలొచ్చు. కాని ఆ మాటలే హద్దులు దాటితే పరిస్థితేంటి? ఈరోజు మనం ఒక నాయకురాలు చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను తీసుకుని అసలు మన రాజకీయాల్లో మాట తీరు ఎలా ఉందో లోతుగా చూద్దాం. ఇక్కడ మన ముందున్న ప్రశ్న ఒకటే. ఒక మహిళ, అందులోనూ ఒక మాజీ మంత్రి, ఒక తల్లి స్థానంలో ఉండి కూడా తోటి మహిళల్ని అవమానించేలా మాట్లాడటం, దీన్ని మనం రాజకీయ విమర్శగా చూడాలా లేక ఒక వెనుకబడిన మనస్తత్వంగా అర్థం చేసుకోవాలా? ఈ విశ్లేషణ మొత్తం ఈ కీలకమైన ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. ఈ కేస్ స్టడీలో మనం ప్రధానంగా ఫోకస్ చేయబోయేది ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్సీపీ నాయకురాలు ఆర్కే రోజాగారి గురించి. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు కేవలం రాజకీయంగానే కాదు, సామాజికంగా కూడా ఒక పెద్ద చర్చకు దారితీశాయి. ఇక్కడొకటి స్పష్టం చెయ్యాలి. మనం ఆమె పూర్తి రాజకీయ ప్రయాణాన్ని విశ్లేషించడం లేదు. మన ఫోకస్ అంతా ఒక నాయకురాలి భాష, వాళ్ల ఆలోచనా విధానం సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేదానిమీదే. ముందుగా అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. వెండితెర నుంచి రాజకీయాల వైపు ఆమె ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. ఆర్కే రోజా సినిమా ఫీల్డ్లో ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్గా చాలా ఫేమస్. ఆ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా కూడా చాలా కీలకమైన పదవుల్లో ఉన్నారు. అంటే ఒక పబ్లిక్ ఫిగర్గా ఆమె మాట్లాడే ప్రతి మాటకు ఒక బరువుంటుంది, ఒక బాధ్యత కూడా ఉంటుంది కదా. అయితే విశ్లేషణల ప్రకారం ఆమె పొలిటికల్ స్టైల్, ఆమె సాధించిన విజయాల కంటే కూడా ఆమె వాడే దూకుడు, వివాదాస్పదమైన భాష వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇది ఆమెకొక మార్కుగా మారిపోయిందన్నమాట. సరే, ఇప్పుడు రీసెంట్గా వివాదానికి కారణమైన ఆ సంఘటనేంటో చూద్దాం. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది? ఈ ఘటన జరిగింది చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో. ఇది ఆర్కే రోజాగారి స్వంత నియోజకవర్గం కూడా. సందర్భమేంటంటే మండల పరిషత్ ప్రెసిడెంట్ అంటే ఎంపీపీ ఎన్నికలు జరుగుతున్న సమయం. సరిగ్గా ఈ టైంలోనే ఆ కాంట్రవర్షియల్ కామెంట్స్ బయటికొచ్చాయి. ఆమె అన్న మాటలు ఇవి: గాజులు తొడుక్కుని, చీర కట్టుకుని ఇంట్లో కూర్చోవడం బెటర్. ఈ ఒక్క వాక్యమే ఇప్పుడు ఇంత పెద్ద చర్చకు దారితీసింది. ఓకే, ఇప్పుడు ఈ కామెంట్ మీద వస్తున్న ఆరోపణలని కొంచెం విశ్లేషిద్దాం. అసలీ మాటల్లో తప్పేంటి? ఎందుకు దీన్ని ఇంతలా విమర్శిస్తున్నారు? ఇక్కడ మనం చాలా ముఖ్యమైన తేడాని గమనించాలి. అదేంటంటే రాజకీయ విమర్శకు, స్త్రీలను కించపరిచే అవమానానికి మధ్య ఉన్న తేడా. రాజకీయ విమర్శ అంటేంటి? ప్రభుత్వ పాలసీల గురించి, వాళ్ల ఐడియాలజీ గురించి, వాళ్లు తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడటం. కాని జెండర్ స్టీరియోటైప్స్ వాడుతూ మహిళల్ని ఇంటి పనులకే పరిమితం చేస్తున్నట్టు మాట్లాడ్డాన్ని స్త్రీద్వేషపూరిత అవమానమంటారని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ విమర్శతో పాటే ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ అంటే ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారనే మరో ఆరోపణ కూడా బలంగా వినిపిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. వైఎస్సార్సీపీ పాలనలో పుంగనూరు, మాచర్లలో దాడులు జరిగాయని, తిరుపతి ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చినప్పుడు సైలెంటుగా ఉన్నారని. కాని ఇప్పుడు ఈ ఎంపీపీ ఎన్నికల వివాదం వచ్చేసరికి మాత్రం అరాచకం అంటూ గట్టిగా మాట్లాడుతున్నారని విశ్లేషకులు ఎత్తిచూపుతున్నారు. అంటే ఒకే అంశంపై రెండు రకాలుగా ఎందుకు స్పందిస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. సరే, ఇప్పుడు దీనికి పూర్తి భిన్నమైన ఒక పొలిటికల్ స్టైల్ను కూడా పరిశీలిద్దాం. ఇదే అంశంపై ప్రధాన ప్రతిపక్ష నేత నారా లోకేష్ వైఖరిని ఈ మూలం ఎలా వివరిస్తోందో ఒకసారి చూద్దాం. ఈ విశ్లేషణ ప్రకారం నారా లోకేష్ ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నారు. ఆయన కేవలం మాటలతో ఆగిపోలేదు. యువగళం పాదయాత్రలో మహిళల్ని కించపర్చే భాషను స్ట్రాంగ్గా ఖండించారు. అంతేకాదు, అంతకుముందు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో మహిళల్ని వంటింటికే పరిమితం చేసే బొమ్మలని తొలగించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ లీడర్లుగా ఉండాలని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మేము అమెరికాలో చదువుకునే రోజుల్లో ఇంటి పనులు ఇద్దరం కలిసి చేసుకునేవాళ్లం అని నారా లోకేష్ చెప్పిన ఈ మాట సమానత్వంపై ఆయనకున్న ఆలోచనా విధానాన్ని చూపిస్తోందని ఈ విశ్లేషణ చెబుతోంది. అయితే ఈ సమస్య కేవలం ఒక వ్యక్తితోనో, ఒక పార్టీతోనో ఆగిపోయేది కాదు. ఇది ఒక సిస్టమిక్ ప్రాబ్లం. కాబట్టి దీనికి పరిష్కారం కూడా వ్యవస్థాగతంగానే ఉండాలని ఈ విశ్లేషణ గట్టిగా చెప్తోంది.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక లీడర్ వాడే భాష వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఒక ఇన్స్పిరేషన్గా మారుతుంది. తప్పుడు భాష వాడితే అది వాళ్లకు నార్మల్ అనిపించడం మొదలవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన ట్రెండ్. మరి దీనికి పరిష్కారమేంటి? ఈ ధోరణిని మార్చాలంటే ఏం చెయ్యాలి? కేవలం విమర్శిస్తే సరిపోదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయాల్లో మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే కఠినమైన శిక్షలు పడేలా చట్టాలను సవరించాలని ఈ విశ్లేషణలో బలంగా ప్రతిపాదిస్తున్నారు. అప్పుడే నాయకుల్లో ఒక జవాబుదారీతనం వస్తుంది. సో ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే: రాజకీయ విమర్శలు చెయ్యండి, అది ప్రజాస్వామ్యానికి అవసరం. కానీ ఆ విమర్శల పేరుతో మహిళలను అవమానించకండి. మన రాజకీయ సంస్కృతిలో నిజమైన మార్పు రావాలంటే ఈ ప్రాథమిక సూత్రాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఆ మార్పు దిశగా ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది కదా.